దేశంలో చాలా మంది ఇప్పుడు సెప్టెంబర్ 17 కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా విపక్షాలు ఇంకా ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రధాని మోడీ ఆ రోజు 75 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. ఏ పుట్టినరోజుకు లేని విశేషం వచ్చే సెప్టెంబర్ 17కు ఉందనటంలో సందేహం లేదు. ఎందుకంటే కొన్నాళ్లుగా మోడీ రిటైర్మెంట్పై చర్చ జరుగుతోంది. ఆయన 75 సంవత్సరాలు నిండిన తర్వాత స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకుంటారా అన్నదానిపై పలు ఊహాగానాలు వస్తున్నాయి. చివరికి ఆయన స్థానంలో అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్లలో ఎవరు ప్రధాని అవుతారు అనే వరకు వెళ్లారు. అసలు ఈ చర్చ ఎందుకు వస్తోంది? దీనికి కారణం బీజేపీలో అప్రకటితంగా నిర్ణయించుకున్న నిబంధన. దీని ప్రకారం పార్టీలో 75 ఏళ్లు నిండిన వారు ఏ పదవిలో కొనసాగకూడదు. 2014 ఎన్నికల సమయంలో ఈ నిబంధన ప్రకారమే అగ్రనేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషి, యశ్వంత్ సిన్హా వంటి నేతలకు టికెట్టు నిరాకరించారన్న ప్రచారం జరిగింది. అప్పట్లో సీనియర్ల అడ్డంకి ఉండొద్దన్న ఉద్దేశంతో మోడీనే ఈ నిబంధన తీసుకొచ్చారని అంటారు. విపక్షాలు దీనినే అస్త్రంగా చేసుకుని మోడీ 75 ఏళ్ల తర్వాత పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు మోడీ సెప్టెంబర్ 17న ఏం చేయబోతున్నారన్న దానిపై ఆసక్తి నెలకొంది. అయితే అసలు మోడీకి అలాంటి ఉద్దేశం నిజంగా ఉందా? తాను నిజంగానే ప్రధాని పదవి నుంచి తప్పుకుంటారా? ఈ ప్రశ్నలకు సమాధానం రావాలంటే కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. ముందుగా పార్టీలో విధించారని చెప్తున్న అప్రకటిత నిబంధన గురించి చెప్పుకోవాలి. ఇలాంటి నిబంధన గురించి పార్టీ నేతలెవ్వరూ బాహాటంగా చెప్పలేరు. 75 ఏళ్లు నిండిన వారు పదవుల నుంచి తప్పుకోవాలని బీజేపీ పార్టీ రాజ్యాంగంలో ఎక్కడా పొందుపరచలేదు. కేవలం ఇది ప్రచారం మాత్రమే. పార్టీ అగ్రనేత అమిత్ షా పలుమార్లు ఈ విషయంలో క్లారిటీ కూడా ఇచ్చారు. అలాంటప్పుడు దీని గురించి పార్టీలో ఎవరూ అడిగే అవకాశం ఉండదు. నిజానికి బీజేపీలో ప్రస్తుతానికి మోడీని తప్పుకొమ్మని అనేవారెవ్వరూ లేరు. పార్టీలోనే కాదు, దేశంలోనే ఆయన ఇప్పుడు బలమైన నాయకుడు. అందువల్ల ఎవరూ ప్రస్తుతానికి మోడీని దిగిపొమ్మనే సాహసం చెయ్యరు. వయస్సు అనేది మోడీకి ఏమాత్రం అడ్డంకి కాదనే చెప్పొచ్చు. గతంలో 75 ఏళ్లు దాటిన తర్వాత కూడా ప్రధానిగా చేసిన వారున్నారు. అంతెందుకు, బీజేపీకి చెందిన దివంగత వాజ్పేయి కూడా 80 ఏళ్ల వరకు ప్రధానిగా కొనసాగారు. ఆ లెక్కను చూసినా కూడా మోడీ వచ్చే ఎన్నికల వరకు పదవిలో ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఇక ప్రధానిగా కొనసాగడానికి ఆర్ఎస్ఎస్ అనుమతి గురించి కూడా చర్చ జరుగుతోంది. ఆ మధ్య మోడీ నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన సమయంలో కూడా ప్రధాని రిటైర్మెంట్పై పలు ఊహాగానాలు వచ్చాయి. సంఘ్ పెద్దలకు తన పదవీ విరమణ గురించి చెప్పడానికే వెళ్లారని కూడా అనుకున్నారు. అయితే ఇప్పటికిప్పుడు మోడీని అర్థాంతరంగా పదవీ విరమణ చేయమని సంఘ్ పెద్దలు చెప్పకపోవచ్చు. అలాంటిదేమైనా ఉంటే ఎన్నికలకు ముందే జరగాలి. ఎందుకంటే 2014 ఎన్నికల ముందు మాత్రమే అద్వానీని కాదని మోడీని తెరపైకి తీసుకొచ్చారు. సంఘ్ అనుకుంటే 2024 ఎన్నికల సమయంలోనే ఆ పని చేసేది. అన్నింటికీ మించి ఇప్పుడు మోడీ ముందు కొన్ని లక్ష్యాలున్నాయి. అందులో పాక్ ఆక్రమిత కశ్మీర్ను భారత్లో విలీనం చేయటం అతిపెద్ద టార్గెట్. మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు నోట్ల రద్దు, రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు 370 ఆర్టికల్ రద్దు వంటి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు మూడోసారి మోడీ తీసుకోబోయే సంచలన నిర్ణయం పీఓకే విలీనమే అనేవారు ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో మోడీపై ఈ విషయంలో పెద్ద ఎత్తున ఒత్తిడి కూడా వచ్చింది. ఇది పూర్తి కాకుండా మోడీ అర్థాంతరంగా పదవీ విరమణ చేసే అవకాశం లేదనే చెప్పొచ్చు. ఒక లక్ష్యం కోసం దేవుడు తనను పంపించాడని గత ఎన్నికల సమయంలో మోడీ అన్న మాటలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటే ఆయన తీసుకోబోయే నిర్ణయం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.